మీరు హేళన చేస్తే తప్పు అంది. తెలుసుకోండి అంది. వాసంతి, ఆవిడ తానా అంటే ఈవిడ తందానా అంటుంది. వీరేదంటే వారది కరెక్ట్ అంటారు. వాళ్లతో మనకి టైం వేస్ట్. శ్రీశ్రీ గారు అన్నట్టు మనం పుట్టుకతో ముసలోళ్ళం కాదుగా. వాళ్ళకి తెలిసిందే వేదం అనుకుంటారు. కల్చర్ తెలుసుకోరు. మార్పు అని లెక్చర్లే కానీ మార్పు తెలియని వాళ్ళు. రండే, సరదా చంపుకోవడం ఎందుకు? కొత్తదనానికి ఖర్చు చేయలేనోళ్ళు పాతది సాంప్రదాయం అంటూ సొల్లేస్తుంటారు. స్వర్ణ, సీత చేసుకునేవ్వండి అమ్మా, ఎవరికి తోచిన వాళ్ళని చేసుకునేవ్వండి. ఇందులో మనం కల్పించుకోవడం అనవసరం. కమాన్ బావా. కమాన్ సాకేత్. ఏం చేస్తుంది వాసంతి? అసలు ఏం జరుగుతుంది అక్కడ? రా సాకేత్. చచ్చా, ఎక్కడికెళ్ళా తలదించుకునేలా చేస్తుంది. అంతా నా ప్రారబ్ధం. ఇలాంటి దాన్ని కన్నానా అని ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఎవరి కుంపటి వాళ్ళది, ఎవరి మంట వాళ్ళది. ఎవరి కోసమో మనం మన సాంప్రదాయాల్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎలా అంటుందో చూడు. మనం లేని వాళ్ళం అన్నట్టు మాట్లాడుతుంది. ఎవరెవరు లేనోళ్ళో తెలుస్తుంది. సిగ్గుసేనం లేకుండా ఎలా వేస్తున్నారు చిందులు. చూసి నువ్వెందుకే సిగ్గుపట్టం? చూడకో. ఏంటి అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? రఘు, అరే తాత, వాసంతి ఆంటీ, వచ్చాం ఇక్కడికి. అనుకున్నట్టే వాళ్ళింటికి కూడా వచ్చేసాం. మంట పెట్టావా? ఒక్క మంట ఏంటంటీ, 2 మంటలు పెట్టాను. 2 మంటలా? అవును. ఏమైంది అసలు? ఏం చేశావు? వెరీ గుడ్, అదే కంటిన్యూ చేయండి. మొత్తం బగబగ మండిపోవాలి ఆ మంటలు. ఆ మంగ కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఇదిగో వాసంతి, ఆ సీత మీద కన్నేసుంచు. అలాగే ఆంటీ. వెరీ గుడ్, జాగ్రత్తగా ఉండు. మీకెందుకు భాగీరథి ఆంటీ? ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేస్తా. పగ ఈ జన్మకే కాదు, 10 జన్మల వరకు పదిలంగా ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా ఆ భాగీరథి మనుషులే. స్వర్ణని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎలాగైనా స్వర్ణకి ఈ విషయం చెప్పాలి. వద్దు, ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికేం చెప్పినా నాదే తప్పంటుంది. వాళ్ళు భాగీరథి పంపిన గుంట నక్కలని దానంతట అదే తెలుసుకునేలా చేయాలి. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే, చుక్కలు చూపే చంద్రుడే,
రమ్మంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 చేస్తాడే మాట కలిపాడంటే మళ్ళీ చేసేస్తాడే అయ్యో ఆపలించామో ఆశలెక్కెడతాడే మంచోడమ్మో మంచోడనుకుంటే ఏమండి ఒకసారి బాబుని తీసుకోండి. స్వర్ణ పొద్దెక్కుతోంది, తలంట్లు పోసుకుందరు గాని రండి. మే హెడ్ బాత్ చేసే వచ్చాం. నేను మా అమ్మాయిని అల్లుడిని పిలిచాను. వెళ్ళవే, తలంటట హారతలిస్తారేమో. సీత, మీరు ఆ పేట్ల మీద కూర్చోండి. స్వర్ణ, ఏంటి పక్క పక్కన? ప్రతిదానికి ఏంటే నువ్వు పక్క పక్కనే కూర్చోవాలి. పక్క పక్కన అంటావే? నేను కూర్చోను. స్వర్ణ, వాళ్ళ పక్కన కూర్చొని హారతులు తీసుకుంటే మేము దరిద్రులం అవుతాం. స్వర్ణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు దరిద్రులా? నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏదో పండగ, పిల్లలు మనవడని ఈ పిచ్చిది ఆరాటపడింది. నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. దయచేసి పండగల పద్ధతి ప్రకారం జరగనివ్వు. ఆనందంతో చెమ్మగిల్లాల్సిన కళ్ళు దుఃఖంతో కన్నీళ్లు కార్చేలా చేయకు. రామచంద్రయ్య, దాని మూతి మీద చాచి కొట్టగా దానికి దండం పెడతామేమయ్యా? తన మన అన్న తేడా లేకుండా పోయింది దానికి. ఏమే, అసలు నాకు తెలియక అడుగుతాను. ఏమిటి నీకున్నది దానికి లేంది? బావా, చూసావా ఎలా ఉంటుందో? ఎవరు మనోళ్ళు కాదట. మరి ఎందుకు మనం ఇక్కడ? పద బావా వెళ్దాం. స్వర్ణ, ఏంటే ఈ అలకలు కోపాలు తాపాలు? ఇప్పుడేగా ఆయన చేతులు జోడించి మరీ ప్రార్థించారు. సాయంత్రం పేరంటం దాకైనా కాస్త ఓపిక పట్టవే, నీకు దండం పెడతాను. అల్లుడు గారు, మీరైనా చెప్పండి. పిల్లాడికి భోగి పండ్లు పోయకుండా తీసుకెళ్ళటం మంచిది కాదు. ఏం చెప్పమంటారు? ఎవరికి చెప్పమంటారు? ఎవరికి వాళ్ళు మాటకి మాట అనుకుంటుంటే నేనేం చేయాలి?
పెద్దాళ్ళకి ఓపిక లేదు. ఇంకా తననేమనాలి? ఎవరిని ఆగమన్నా మరొకళ్ళు అపార్థం. స్వర్ణ, నువ్వు కూడా ఏంటి ప్రతిదానికి? అత్తయ్య గారు, ముందు వాళ్ళది కానివ్వండి, తర్వాత మేము కూర్చుంటాం. అది కాదు అల్లుడు గారు. వద్దండి స్వర్ణ, మన పిల్లాడి క్షేమం కోసమేగా ఇదంతా. నువ్వు మౌనంగా ఉండు. ఎవరి మనసులో ఏముందో కాలమే బయట పెడుతుంది. నువ్వు ముందు కూర్చో. కూర్చో. సాకేత్ తీసుకో. వదిన గారు రండి. వెళ్ళమ్మా. స్వర్ణ, ఈ బట్టలు మీకే. ఏంటి ఇప్పుడు ఈ ఫాల్ లేని చీరని ఎలా కట్టుకుంటారు? స్వర్ణ, అది పుట్టింటి చీర. ఆక్షేపణలు పెట్టకుండా కట్టుకో. ఇది నా లెవెల్ కి తగ్గ చీర కాదు. అవునులే, నీ లెవెలే వేరుగా. అమ్మమ్మ, ఏ స్వర్ణ ప్లీజ్ ఊరుకో. అత్తయ్య గారు, బుజ్జిగాడికి డ్రెస్ తీసుకొచ్చాను, ఇది వేయండి. అలాగే. ఏంటిది? ఏంటిది? పూర్ణ మార్కెట్ ఫుట్పాత్ మీద తెచ్చావా? దాన్ని చూస్తే అర్థం కావట్లేదే, ఇంకా అడుగుతావేంటి? వాసంతి, నీకెందుకే మధ్యలో? అసలు అది ఇలా తయారవడానికి కారణం నువ్వు, నీ దొంగ నాటకాలు. నాకు అన్నీ తెలుసే. నువ్వు ఎవరి తరపు నుండి ఇవన్నీ చేస్తున్నావో కూడా బాగా తెలుసు. అది మీ పిచ్చిలో ఉందని ఆగాల్సి వస్తుంది, లేకపోతే మీ అంతు చూసుండేదాన్ని. ఏంటే అసలు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? వాడి మీద ప్రేమతో ఏరి కొరి నేను బట్టలు తీసుకొస్తే అంత చీప్గా తీసి పడేస్తున్నావేంటి? చీప్ కాబట్టి తీసి పారేస్తున్నాను.
వాడేసుకునే డ్రెస్సేనా? ఏ పండగలకో ప్రభుత్వం వాళ్ళు పేద పిల్లలకి పంచిన వాటిల్లా ఉంది. ఏంటి స్వర్ణ ఆ మాటలు? డబ్బా అహంకారం అత్తయ్య గారు. అక్క, ఎందుకే అరుస్తావు? ఎందుకు స్వర్ణ? పిల్లాడు కదా అని తెస్తే అలా అవమానిస్తావు? ఖరీదు కలదే కదా, వేయొచ్చుగా. మీకేం తెలుసు దాని ఖరీదు? ఇద్దరు కలిసెళ్ళి కొనుక్కొచ్చారా? ఇల్లు తొడవడానికి కూడా పనికిరాదు. ఇదొక డ్రెస్, దానికొక ఖరీదు. చూడు స్వర్ణ, నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడడం మంచిది కాదు. వీడి మీద నాకున్న ప్రేమని తక్కువ చేసి నేను ఇచ్చేదాన్ని విలువలేంది అనకు. కావాలని అనడం కాకపోతే అంత నాశరకంగా అనిపిస్తుందా అది? చూడవే, చూడు, చూసి మాట్లాడు. ఏంటి చూసి మాట్లాడేది? 1,00,000 అయిందా, 2 లక్షలు అయిందా? బంగారు దారాలతో చేసిందా? ఏం చూడ్డానికి? నీకు టికానా లేదు. వాడి ఖరీదైంది ఎలా తెస్తావు? అయినా నాకు నచ్చలేదు. నువ్వు తెచ్చినవి వెయ్యాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఊరికే గిల్లుకోకు, అన్నానని గింజుకోకు. నా కొడుకు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నాకు తెలుసు. పదండి. సావిత్రి, త్వరగా రండి, త్వరగా తీసుకురండి పిల్లాన్ని. వస్తున్నాను పిన్ని గారు. ఇక్కడ పెట్టు. స్వర్ణ, కూర్చోమ్మా. బంగారు తండ్రి. వదిన గారు, హారతిద్దాం. పిన్ని గారు, భోగి పండ్లు ముందు మీరే పోయండి. అమ్మమ్మవి, ముందు నువ్వు పోయాలి. పర్వాలేదు పిన్ని గారు, పెద్దవారు కదా, ముందు మీరే పోయండి. పెద్దయినా చిన్నైనా పద్ధతిగా ముందు నువ్వు పోయి.